H1B వీసాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. H1B వీసాలపై ప్రస్తుతం ఉన్న నిబంధనలను కఠినాతి కఠినం చేస్తూ తయారు చేసిన బిల్లును ప్రతినిధుల సభకు పంపారు. H1B వీసాలపై ఉద్యోగులను తీసుకువచ్చే కంపెనీలు చెల్లించాల్సిన $60,000 వేతనాన్ని ఏకంగా 1.30 లక్షలకు పెంచారు. 1989 నాటి వీసా నిబంధనలే ఇప్పటికీ అమలవుతున్నాయని, వీటిని సవరించాల్సిన సమయం వచ్చిందని ఈ విధంగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం స్థానిక అమెరికన్లకు ఉద్యోగావకాశాలు దక్కేందుకు ఉపయోగపడుతుందని ట్రంప్ ఆశిస్తున్నారు. అమెరికా ప్రతినిధుల ముందుకు వచ్చిన ఈ బిల్లు ఇప్పుడు భారత ఐటీ కంపెనీల్లో కలకలం రేపుతోంది. అమెరికాలో పనిచేస్తున్న భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఎక్కువ మంది వెనక్కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఏం చేస్తున్నారంటే, ది హై స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్నెస్ యాక్ట్ ఆఫ్ 2017 పేరిట రూపొందించిన బిల్లును కాలిఫోర్నియా కాంగ్రెస్ మెన్ జోయల్ ఆఫ్ గ్రీన్ సభలో ప్రవేశపెట్టారు. మార్కెట్ ఆధారిత డిమాండ్ ఆధారంగా వీసాలను జారీ చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలతో పోలిస్తే 200% వరకు కంపెనీలు ఇవ్వగలవని తమ సర్వేలో తేలిందని, అయినప్పటికీ తక్కువ వేతనాలకు విదేశీయులను తీసుకువస్తూ ఇక్కడి వారికి కంపెనీలు అన్యాయం చేస్తున్నాయని అందులో పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ బిల్లును పంపారన్న వార్త నేటి స్టాక్ మార్కెట్ సెషన్ లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను తీవ్రంగా దెబ్బతీసింది. ఐటీ, టెక్ కంపెనీల వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో బీఎస్ఈ ఐటీ ఇండస్ట్రీ భారీగా నష్టపోయింది. అమెరికాలో ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్లిన తెలుగు వారిలోనూ ఆందోళన నెలకొంది. ట్రంప్ ఈ తరహా చర్యలపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ట్రంప్ చర్యలను తప్పుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రంప్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.